అందం అభినయం అంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్న తనుజ్ అనే పేరు చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అలాగే కాకుండా హౌస్లో అందరితో కూడా కలిసిపోయే మనస్తత్వం తనుజది. అలాంటిది ఈరోజు లైవ్లో తనుజ చాలా ఎమోషనల్ అవుతూ భరణి దగ్గర కన్నీళ్లు పెట్టుకుందనే చెప్పాలి లైవ్లో. ఇక అసలు విషయానికి వస్తే బిగ్ బాస్ హౌస్లో వచ్చేటప్పుడు తనుజ నాగార్జున గారితో పాటు స్టేజ్ మీద ఒక విషయం చెప్పింది. నేను బిగ్ బాస్కు వస్తున్నట్టు మా నాన్నగారికి తెలియదు. అంతేకాదు మా నాన్న నాతో మాట్లాడరు. ముఖ్యంగా నేను ఇండస్ట్రీకి రావడం ఆయనకు అస్సలు ఇష్టం లేదంటూ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే తనుజ ఈరోజు ఇదే విషయం భరణితో మాట్లాడుతూ భరణిని నాన్న నాన్న అంటూ భలే మాట్లాడుతుంది. ఇక భరణి అడిగారు, ఎందుకు తనుజ మీ నాన్నగారు నీతో మాట్లాడరు అంటే, నాన్నకి ఇండస్ట్రీ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఆయన మాట కాదని నేను ఇండస్ట్రీ వైపుకి వచ్చాను కాబట్టి ఆయన నాతో మాట్లాడలేదు. ఎప్పుడైనా సరే నాతో మాట్లాడాలని ఈ సీజన్ నేను విన్నర్ అయ్యి ట్రోఫీ నాన్న చేతుల మీద తీసుకోవాలనే ఒక ఆశ. దానికోసం నేను ఎంత కష్టమన్నా పడతాను నాన్న అంటూ చెప్పుకొచ్చింది భరణికి. అంతేకాదు తనుజ ఎమోషనల్ అయిపోతుంటే భరణి, తనుజ అలా ఎమోషనల్ అవ్వకు, బయట మీ నాన్న ఉన్న హౌస్లో నీకంటూ నేనున్నాను, నువ్వు నన్ను నాన్న అనుకో, స్క్రిప్ట్లోనే నాన్న అన్నావు, అప్పుడు అక్కడి నుంచి కూడా నన్ను నాన్నగా ఫీల్ అవ్వు అని చెప్పడంతో, సరే నాన్న నేను నిన్ను ఇలాగే ఫీల్ అవుతాను, బిగ్ బాస్ హౌస్లో ఉన్నా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్ళినా అంటూ మొత్తానికి తన తండ్రిని తలుచుకొని కన్నీటి పర్యాతం అయ్యింది భరణి దగ్గర. ఏదేమైనా సరే తనుజ నిజంగా బిగ్ బాస్ ట్రోఫీ కొడుతుందా లేదా అనేది కమెంట్ చేయండి. ఇక లైవ్లో భరణిని అలాగే తనుజని వీళ్ళిద్దరు బాండింగ్ చూస్తే ఏమైనా తండ్రి కూతురులాగా అనిపిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.